తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిర్వహించే నిత్యాన్నదానానికి విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం ఆధ్వర్యంలో 243వ విడతగా 10 టన్నుల కూరగాయలను పంపించారు. ఈ సేవ చేయటం తమకు ఎంతో ఆనందంగా ఉందని భక్త సమాజం ప్రతినిధి ఈశ్వరరావు తెలిపారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లోనూ నిరంతరం కొనసాగిస్తామన్నారు. ఈ సేవలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. దేశ విదేశాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి తరలివచ్చే భక్తుల కోసం నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం 243వ విడతగా 10 టన్నుల కూరగాయలను పంపించింది. ఎన్టీఆర్ సర్కిల్లోని శ్రీ కృష్ణవేణి స్కూల్ సమీపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి భావంతో ఈ కూరగాయల లారీని తిరుమల వైపు సాగనంపారు. ఈ సందర్భంగా స్వామి భక్త సమాజం ప్రతినిధి ఈశ్వరయ్య మాట్లాడుతూ తిరుమలలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకం అనేది ఎంతో పవిత్రమైన అందులో భాగస్వామ్యం కావటం తమకు గర్వకారణమని తెలిపారు. భక్తుల సహకారం మరింతగా లభిస్తే ఈ సేవలను ఇంకా విస్తరించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత ప్రణాళికబద్ధంగా నిర్వహించి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో నిరంతరం కొనసాగుతామని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం విజయవాడ తరఫున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్యాన్న ప్రసాద వితరణకు ఇది 243వ 10 టన్నుల కూరగాయల వితరణ. అలాగే గోవింద స్వామి భక్త సమాజం సింగపూర్ వారి తరఫున ఇది 10 టన్నుల 12వ లారీ వితరణ. ఈరోజు గోవింద స్వామి భక్త సమాజం సింగపూర్ సమాజం వారు పంపుతున్న ఈ కూరగాయలలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వారు సుఖ సంతోషాలతో జీవించే భాగ్యం వారు ప్రసాదించమని భగవంతుని వేరుకుంటూ వారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తిని వారిని ప్రసాదించమని దేవుణ్ణి వెంకటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా వేడుకొంచు ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్త సమాజం సభ్యులందరికీ కూడా మా వెంకటేశ్వర స్వామి భక్త సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది 243వ వితరణ. అలాగే నిన్ననే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం 133వ కళ్యాణం కూడా దిగ్విజయంగా జరిగింది. మాకు ఈ కళ్యాణోత్సవంలో కానీ ఈ కూరగాయల వితరణలో కానీ మాకు విశేష ప్రచారం కల్పిస్తున్న సి ఛానల్ వారి సిబ్బందికి, యాజమాన్యానికి మా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్త సమాజం తరఫున అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ యొక్క సంపూర్ణ సహకారం ఈ విధంగానే ఉండాలని, మా యొక్క ఈ పరంపర మా తరం తర్వాత తరం కూడా కొనసాగించే భాగ్యం మీ ద్వారా మాకు విశేష ప్రచారం కలిగి కొనసాగించే శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకొంచు ఈరోజు ఈ కూరగాయల లారీ వితరణ చేసిన సింగపూర్ గోవింద సమాజం భక్త సమాజంలోని ప్రతి ఒక్కరికి ఆ దేవుడి ఆశీర్వచనాలు ఉండాలని, వారు చేపట్టే ప్రతి కార్యక్రమం జయప్రదంగా కావాలని, వారు మరెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడానికి కావాల్సిన ఆయురారోగ్య ఐశ్వర్యాలను ధనాన్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా భక్త సమాజం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. ఓం అచ్యుతానంద గోవింద విష్ణు నారాయణ హరి. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం సత్యనారాయణ నమః. ఓం నమో నమః. ఇది భక్త సమాజం వెంకటేశ్వర స్వామి వారి భక్త సమాజము 243 లారీ దేవునికి పంపడానికి కూరగాయలు. అదేవిధంగా సింగపూర్ భక్త సమాజము వారు 12వ లారీ వారి ద్వారా జరుగుతుంది. దీని కొరకై వీళ్ళందరినీ కూడా దేవాది దేవుడు ఆయన యొక్క సంకల్పం ద్వారానే వీళ్ళు ఇవ్వగలుగుతున్నారు. ఎవరైనా సరే ఇవ్వగలగాలంటే దేవుని సంకల్పం లేనిదే ఇవ్వలేరు. అటువంటి సంకల్పం వారి ద్వారా కలిగించి వారి ద్వారా ఈ యొక్క వితరణ వెంకటేశ్వర స్వామి భక్త సమాజానికి పంపడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అక్కడ ఉన్న భక్తులకు ఇది వారందరికి కూడా ఆహార విషయంలో చేరటానికి చాలా ఉదాహము, చాలా సంతోషమైన విషయం. దీనిని మన అన్నగారైన ఎన్టీ రామారావు గారి ద్వారా ఇది మొదలైంది. దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు మన భక్త సమాజం విజయవాడ నుంచి. దీనంతటికీ వారు దీన్ని సహకరించిన ప్రజలందరికీ, భక్తులందరికీ వారందరినీ కూడా దేవాది దేవుడు దీవించాలని, అదేవిధంగా దీనికి సహాయించినటువంటి బిడ్డల కుటుంబాన్ని కూడా దీవించాలని నేను దేవాది దేవుని ప్రార్థిస్తున్నాను.